ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. జిల్లా పాలనాధికారి మరియు జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ మేడం ఆదేశానుసారం దరపల్లి మండలం గోవిందపల్లి గ్రామాన్ని సందర్శించడం జరిగిందని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా మలేరియా అధికారి మాట్లాడుతూ గత నెల 22వ తేదీ నుంచి ఇప్పటివరకు గ్రామాల్లో 11 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఇంతగా డెంగ్యూ ప్రబలించడానికి దోమలు పెరగడానికి కారణమయ్యే స్థలాలను సందర్శించి గ్రామంలోని అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఎక్కడైతే వారం రోజుల నుండి నీటి నిల్వ ఉన్న నీటి ట్యాంకుల్లో కుండీలో కొబ్బరి బోండాలు, రోళ్లు, చైలు, కొబ్బరి చిప్పలు ఉన్న నీటిని పారబోసి అక్కడే స్ప్రే చేయించి దాబాలపై నిరుపయోగంగా ఉన్న వస్తువులను తొలగించి శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, దోమలు పెరగకుండా దోమలు అరికట్టేందుకు గ్రామ ప్రజలకు గ్రామ అభివృద్ధి కమిటీకి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అది మీకు వచ్చిన దోమ ఇక్కడ కోపంతో ఉంటుంది. బాబు నాకు నమ్ముతున్నావు, నీ కోపంతో చెప్తాను అట్లా దురకలు అదొక పొట్లాడటం కానీ కరెంట్ కంటే డైలీ ఏ డబ్బులు వస్తాయి ఏమైనా తెలుసా? ఏ డబ్బులు వస్తాయి చెప్పండి. డెంగ్యూ మలేరియా, వెరీ గుడ్. డెంగ్యూ మలేరియా చెప్తున్నాం. గడ్డి అల్లం గిల్లం అంతా పెరుగుతుంది. ఇక్కడ లేబర్ పెట్టి అదంతా శుభ్రం తీసుకోండి. దాంట్లో కూడా పాము కుట్ర పురుగు ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాబ్లం కూడా నీళ్ళు నిలబడుతూ నమస్కారం అండి. నేను జిల్లా మలేరియా అధికారిని డాక్టర్ తుకారం రాథోడ్. జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజశ్రీ మేడం గారి ఆదేశానుసారం మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మేము ఈరోజు గోవిందపల్లి విలేజ్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ గత నెల 22వ తారీఖు నుంచి ఇప్పటివరకు దాదాపు 11 డెంగ్యూ కేసులు రిపోర్ట్ అయినాయి. మరి ఇంతగా ఈ కేసులు ఇక్కడ ఈ విలేజ్లో ఎందుకు వస్తున్నాయనే విషయంలో కనుక్కోవడానికి రావడం జరిగింది. ఊరంతా తిరిగి చూడడం జరిగింది. స్కూల్ మరియు అంగన్వాడీ కూడా తిరిగి చూడడం జరిగింది. ఈ విలేజ్లో శానిటేషన్ పరిస్థితి బాగాలేదు. అట్లాగే మన దోమలు పెరిగే ప్రాంతాలు కూడా విరివిగా ఉన్నాయి. అవన్నీ గుర్తించి వీడీసీ సభ్యులకి మరియు టీచర్లకి, అంగన్వాడీ టీచర్లకి అందరికి కూడా జాగ్రత్తలు చెప్పడం జరిగింది. ఏ రకంగా వీటిని మనం కట్టడి చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు అనే విషయంపై అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి చుట్టూరా, ఇంటి పైన, సజ్జల మీద ఎక్కడైతే పనికిరాని వస్తువులు ఏవైనా ఉంటే వాటన్నిటిని కూడా తీసేసి అవసరమైనవి ఉంటే వాటిని బోర్లు వేసి వాటి మీద ప్లాస్టిక్ కవర్ కప్పి పెట్టుకోమని చెప్పడం జరిగింది. టైర్లు, రోళ్ళు, కొబ్బరి చిప్పలు, కొబ్బరి బోండాలు ఇట్లాంటి పనికి మాలిన చాలా రకాల చెత్త చెదారం ఉంది విలేజ్లో. వాటన్నిటిని కూడా క్లీన్ తీసేసి డిస్పోజ్ చేసి శుభ్రంగా పెట్టుకోమని చెప్పడం జరిగింది. ఎవరింటిని వాళ్ళు వారానికి ఒక్కరోజు తరచి చూసుకుని ఈ పనికిరాని వస్తువులన్నీ తీసేస్తూ ఎక్కడైతే నీళ్లు నిలబడుతున్నాయో ఈ తోక పురుగు లార్వా ఎక్కడైతే కనిపిస్తుందో వాటన్నిటిని తీసేసి వారానికి రోజు కూలర్లు కానీ, తొట్లు కానీ, రంజన్లు కానీ అన్నీ కూడా ఖాళీ చేసి ఎండనిచ్చిన తర్వాతే మర్నాడే నీళ్లు నింపుకొని పెట్టుకోమని చెప్పేసి జాగ్రత్తలు చెప్పడం జరిగింది. విలేజర్స్ కూడా అవగాహన కల్పించడం జరిగింది. స్కూల్లో పిల్లలకు కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఈ జాగ్రత్తలు పాటిస్తూ దోమ కుట్టవద్దు అనే ఆలోచన వాళ్ళలో వచ్చేటట్టు చేయడం జరిగింది. దోమ కుట్టవద్దంటే ఫుల్ స్లీవ్స్ బట్టలు వేసుకోవడం కానీ, సాయంత్రం ఉదయం పూటల్లో తలుపులు బార్లా తెరిచి, కిటికీలు బార్లా తెరిచి ఉండకుండా దోమలు వచ్చే టైంలో తలుపులు, కిటికీలు మూసి ఉండేటట్టు జాగ్రత్తలు చెప్తూ పర్సనల్ ప్రొటెక్షన్ ఎట్లా తీసుకోవాలో చెప్తూ దోమ కుట్టవద్దు అనే ఆలోచన వాళ్ళకి కలిగేటట్టు చెప్పడం జరిగింది. దీంట్లో మన వైద్య సిబ్బంది
రాజేందర్ సబ్ యూనిట్ ఆఫీసర్ కానీ, డాక్టర్ మౌనిక కానీ, మరి భూలక్ష్మి కానీ, సుప్రజర్ కానీ, మా ఆశాలు ఏఎన్ఎంలు అందరూ పాల్గొనడం జరిగింది. వీళ్ళందరూ కూడా విలేజ్ అంతా తిరిగి హౌస్ సర్వీస్ చేస్తూ ఎక్కడైతే ఫీవర్ కేసులు ఉన్నాయో వాళ్ళందరినీ మోటివేట్ చేసి ఇక్కడ క్యాంపు తీసుకురావడం జరిగింది. మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. మెడికల్ క్యాంప్లో కూడా పేషెంట్లను చూడడం జరిగింది. వాళ్ళకి రక్త పరీక్షలు చేయడం జరిగింది. మా స్వామి ఎల్టీని నేను మలేరియా ఆఫీస్ నుంచి తీసుకురావడం జరిగింది. ఆయన ద్వారా ఇక్కడ అందరికి రక్త పరీక్షలు చేయడం జరిగింది. ఫీవర్స్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా ఇంకా 2-3 రోజులు కూడా మా మెదక్ జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్యారెడ్ గ్రౌండ్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డితో కలిసి పరిశీలించారు. మైదానాన్ని పూర్తి స్థాయిలో శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. జెండా ఏర్పాట్లు, మైదానం సిద్ధం చేయడం మొదలగు ఏర్పాట్లను పోలీస్ రెవెన్యూ శాఖ అధికారుల సమన్వయంతో పూర్తి చేయాలన్నారు. శకటాలు తిరిగే ప్రదేశంలో ఏర్పాటు చేసే స్థలాలను చూశారు. వేదిక, సభకు హాజరయ్యే వారు కూర్చోవడానికి సిట్టింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. వాహనాల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలన్నారు. వేడుకలకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తప్పనిసరిగా హాజరయ్యే విధంగా చూడాలన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ రూపొందించాలన్నారు. తూప్రాన్ ఎంఆర్ఓ మాట్లాడుతున్నాడు, తూప్రాన్ ఆర్డీఓ. సో ఆయన అక్కడ మనోహరాబాద్ నుంచి రాకపోతే ఇంకా నర్సాపులోనే ఉంటుంది. కానీ అట్లాంటి ఇంకా లేట్ అవుతుంది. తూప్రాన్ నుంచి వస్తే లేట్ అవుతుంది. కూర్చుంటే అప్పుడు వేయండి చీరలు, మొత్తం ఖాళీ కనిపిస్తాయి. హాల్స్ అయితే ఏం పెట్టలేదు, కానీ ఇవి ఒకటాలు ఒకటి పెట్టలేదు. ఇప్పుడు వేరే వాళ్ళు కూర్చోవడానికి ఇప్పుడు ఇక్కడ కూడా ఏమన్నా స్టే చేస్తుంది. బీజేవైఎం నాయకులు మండిపడ్డారు. ఈరోజు బుధవారం బాన్స్వాడ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. బాన్స్వాడ ఆర్డీఓ రమేష్ రాథోడ్ నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలో అభ్యర్థులకు సంబంధం లేని ప్రశ్నలు వేస్తున్నారని, రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో అనర్హులను ఎంపిక చేస్తున్నారని ఆరోపించడం జరిగిందని, రేషన్ డీలర్కు అర్హత పరీక్షలు నిర్వహించిన అధికారులు మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎన్నుకోవాల్సి ఉండగా కావాలని ఇంటర్వ్యూ పెట్టి 20 మార్కులు ఆర్డీఓ చేతిలో ఉంచుకొని స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నాయకులు చెప్పిన వారికి ఇంటర్వ్యూలో 1-2 ప్రశ్నలు అడిగి వారిని ఎక్కువ మార్కులు వేసి మెరిట్ వచ్చిన విద్యార్థులకు 8-9 ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పినప్పటికీ వారికి తక్కువ మార్కులు వేసి మెరిట్ వచ్చిన రేషన్ డీలర్కు అర్హులైన నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని ఈరోజు జక్కల్ బాన్స్వాడ నియోజకవర్గంలో బీజేపీ నాయకులు మాట్లాడారు. ఏదైతే ఉందో ఆహార ఉత్పత్తి సంబంధించింది లేదా రేషన్ డీలర్లకు సంబంధించింది, ఆ యొక్క తూకం ఎంత వేయాలా, ఆ కార్డుకు ఒక వ్యక్తికి ఎంత రేషన్ ఇవ్వాలా, ఇలాంటి క్వశ్చన్లు అడగాల. కానీ మీరేం చేస్తారు, జీకే బుక్ ముంగడ పెట్టుకొని దాన్ని తిప్పుతూ ఒక వ్యక్తికి 3 క్వశ్చన్లు అడుగుతారు, ఒక వ్యక్తి 2 క్వశ్చన్లు అడుగుతారు, ఒక వ్యక్తికి ఏమో 8 క్వశ్చన్లు అడుగుతారు. అంటే మాకు అర్థమైంది ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ చెప్పారు, మీకు ఈ పలానా వ్యక్తి వస్తే 2 క్వశ్చన్లు అడగండి, ఈ పలానా వ్యక్తి వస్తే 8 క్వశ్చన్లు అడగండి అని చెప్పారు. మీరు 20 మార్కులు వేయాలి. 2 క్వశ్చన్లు అడిగిన వారికి 1 మార్కు 10 మార్కులు ఇస్తారా? 1 క్వశ్చన్కి 10 మార్కులు ఇస్తారా? మరి 8 క్వశ్చన్లు అడిగిన వారికి ఎన్ని ఇస్తారు? అసలు మాకేం అర్థమైతే లేదు. అదే ముందే విద్యార్థులకు ఎక్కడి నుంచో వచ్చి హైదరాబాద్లో కూడా పనిచేసుకునే వాళ్ళు కూడా ఏదో బతుకు తెరువు కోసం నిరుద్యోగంతో ఉన్నాం కానీ ఉద్యోగం వస్తుందేమో, చిన్నగా ఏదైనా బతుకుతామేమో కమిషన్ మీద అని చెప్పి ఈరోజు చంటి పిల్లలను ఎత్తుకొని వచ్చిర్రు. అది వాళ్ళకు ముందే చెప్పేసి ఉంటే, మాకు స్థానిక ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకి ఇచ్చేస్తామని ముందే చెప్పుంటే వాళ్ళు ఇంటర్వ్యూకి రాకుండా ఇంత ఖర్చు పెట్టుకోకుండా కదా. మీరేం చేస్తున్నారు ఈరోజు? ఇంటర్వ్యూలో పక్షపాతం చూపిస్తారు. మీ దగ్గర ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పంపించారో వాళ్ళకు ఒక రకంగా అడగడం, వాళ్ళకి ఎక్కువ మార్కులు వేయడం, వీళ్ళకి తక్కువ మార్కులు వేయడం, రేపు లిస్టు పెడదామని చెప్పడం, ఇది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం, ఎవరికైతే మెరిట్ వచ్చిందో, ఎగ్జామ్ రాసి మెరిట్లో ఫస్ట్ టాప్ లిస్ట్లో ఉన్నారు, వాళ్ళ ఇంటర్వ్యూలు చేసిరు, వాళ్ళు ఎన్ని క్వశ్చన్ చెప్పారు వాళ్ళకే రావాలి. కానీ ఎమ్మెల్యే చెప్పిండు, ఎంపీ చెప్పిండు, ఆడు 4వ స్థానంలో ఉన్నాడు, 5వ స్థానంలో ఉన్నాడు, వాడికి మాత్రం రేషన్ షాపును కేటాయిస్తే మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ యువమూర్తి తరఫున జుక్కల్ కాన్స్టిట్యున్సీ నుంచి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. ఖబర్దార్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ.
జీకే బుక్ ముంగట పెట్టుకొని క్వశ్చన్స్ అడగాల, అడగాలనేది జీవోలో ఉంది. డీలర్ రేషన్ లాగా ఇంటర్వ్యూకు జీకే బుక్ ముంగట పెట్టుకొని క్వశ్చన్స్ అడగాలని చెప్పేసి జీవోలో ఉందా చెప్పండి. అంటే ఇంటర్వ్యూ ఎవరు కూడా జీవో పెట్టి అయితే అడుగుతారు. ఎంత జనరల్ మ్యారేజ్ ఉంటుంది, ఎంత అడగాల దేనికోసం అది ఇంటర్వ్యూ చేస్తారు? ఇందులో 18% ఉంది కాబట్టి 18% దాన్ని కలిపినాకనే దాని ప్రకారం దానికి మీరు ఏం చేయాలి? రేషన్ డీలర్లకు సంబంధించిన క్వశ్చన్స్ మీరు ఒక తయారు చేసి వాటిని అడగాలి. అంతేగాని మీరు జీకే బుక్ లో ఏ పేజ్ తీస్తే ఆ నంబర్ వస్తే ఆ క్వశ్చన్ అడిగారు అనుకో, అదే బుక్ మేము తీసుకుంటాం సార్. మీ ఆర్డీఓ గెస్టెడ్ ఆఫీసర్ ఒక క్వశ్చన్ అడుగుతా చెప్తారా? మీరైనా ఆర్డీఓ గారైనా అదే జీకే బుక్ నేను తీసుకుని ఒక క్వశ్చన్ అడుగుతా చెప్తారా? జాబ్ కన్ఫర్మ్ ఎన్ని గుళ్ళు సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూ కబ్జాలపై వార్తల కథనానికి స్పందించిన అధికార యంత్రాంగం స్పందించింది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగులూరు గ్రామం 189 సర్వే నంబర్లో 6 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసిన బడాబాబులు భూ కబ్జాకు ప్రయత్నిస్తున్నారంటూ పలు మాధ్యమాల్లో వచ్చిన కథనంతో జిల్లా అధికారులు స్పందించడం, రెవెన్యూ సిబ్బంది పోలీసులు స్వయంగా వెళ్లి ప్రభుత్వ భూమి చుట్టూ వేసిన ఫెన్సింగ్ను జేసీబీతో తొలగించారు. మీడియాతో వచ్చిన కథనాలతో మంత్రి దామోదర రాజనరసింహ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గొంగులూరు గ్రామంలో 189 సర్వే నంబర్లో కబ్జా చేసి భూమి చుట్టూ వేసిన ఫెన్సింగ్ను తొలగించుకొని ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని పుల్కల్ తహసీల్దార్ కృష్ణ మీడియాకు తెలిపారు.
కబ్జా అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. దాని మీద విచారణ చేయడం జరిగింది. అయితే ఇది గుంగళూరు గ్రామంలో 189 సర్వే నెంబరు. యాక్చువల్గా మొత్తం టోటల్ ఎక్స్టెంట్ 11 ఎకరాల 14 గుంటలు. దీంట్లో 9 ఎకరాల 19 గుంటలు సీలింగ్కి సరెండర్ చేయడం జరిగింది. అయితే పహాని తర్వాత ఆరు మన రెవెన్యూ రికార్డ్ పరిశీలిస్తే దాంట్లో ఒక 5-6 మంది ఎస్టీల పేర్లు అసైన్మెంట్దారులుగా వచ్చింది. కానీ ఫీల్డ్ విజిట్ చేస్తే అక్కడ ఆ సర్వే నెంబర్లో ఎటువంటి కల్టివేషన్ జరగడం లేదు. తర్వాత ఎవరో అనేక గుర్తు తెలియని వ్యక్తులు ఫెన్సింగ్ వేసిందని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. దాన్ని ఎంక్వైరీ చేసి మన ఆర్ఐ గారు, మండల సర్వేర్ గారు, తర్వాత మన పోలీస్ సిబ్బంది వాళ్ళందరి సహకారంతో ఇవాళ విజిట్ చేసి అక్కడ మొత్తము ఫెన్సింగ్ను మొత్తం తొలగించడం జరిగింది. ఇలా ప్రభుత్వ భూములు, గవర్నమెంట్ భూములు, సీలింగ్ భూములు ఏదైనా సరే అన్యాక్రాంతం ఎవరైనా అక్రమంగా దున్నడము, ఫెన్సింగ్ చేయడం చేస్తే వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి అందరికీ ఈ విషయం తెలియాలని మేము ఈ విషయం తెలియపరుస్తున్నాం. దీని గురించి మన ఎస్ఐ గారు కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మీడియా మిత్రులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు గుంగళూరు గ్రామంలో ప్రభుత్వ భూమిని అక్రమంగా ఫెన్సింగ్ వేశారనే ఇన్ఫర్మేషన్తో ఎంఆర్ఓ గారు ఇన్ఫార్మ్ చేస్తే దానిపైన మేము వీళ్ళు వెరిఫై చేసి నిజంగానే అక్కడ ఫెన్సింగ్ చేసినారు. ఎంఆర్ఓ గారు అనుకుంటే ఇది అక్రమంగా ఎవరో హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు చేస్తున్నారు సార్ అని చెప్పేసి అంటే, ఇక నుంచి ఎవరైనా కానీ ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ఫెన్సింగ్ వేయడం కానీ అక్రమంగా ఆక్రమించుకోవడం కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయం సిపి ఉత్తర్వుల మేరకు దర్పల్లి ఎస్ఐ విక్రమ్ నిజామాబాద్ టౌన్ బదిలీ అయ్యారు. జగిత్యాల సిసిఎస్ నుంచి ఎస్ఐ రామకృష్ణ దర్పల్లి పోలీస్ స్టేషన్కు బదిలీ. దర్పల్లి ఎన్హెచ్ఓగా రామకృష్ణ ఎస్ఐ బాధ్యతలు చేపట్టారు. మరిన్ని న్యూస్ కోసం చూస్తూనండి RS పవర్ మీడియా.